టీమ్ లో ఒకరికి ఘనంగా సన్మానం జరగబోతుంది. అసలు తను ఎవరో నాకు కూడా తెలీదు. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ప్లీజ్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ along with his team. రండ్రా డల్లుగా ఉండొద్దంట్రా. అన్న వచ్చే టైం అవుతుంది. అన్నకు ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. జనాలు ఫుల్ గా వస్తారు, గుంపులుగా వస్తారు. అన్నకు సరిపోవు. సెక్యూరిటీ పెట్టారా? పెట్టామన్నా. బౌన్సర్లు పెట్టారా? పెట్టామన్నా. అన్న పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా అన్న చేత ఇన్ని పనులు చేపిస్తున్నాం. ఇంతకు ఎవరు వస్తున్నారన్నా? అరే మన అన్నరా. మన మీ అన్న? మా అన్న కదరా, మన ఊరికి అన్నరా. మన ఊరికి అన్న? ఎవరన్నా ఆయన? అరే జబర్దస్త్ స్టేజ్ మీద మనకన్నా అందనంత ఎత్తు ఎదిగిపోయి అక్కడ నుండి కిందకి ఎలా రావాలో తెలియకుండా గిలగిలా కొట్టుకుంటాం మన అన్నరా. అర్థం కావట్లేదు అన్న. అన్న తెలీదా? అరే సాయి ఒకసారి తీరా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, ఆ అయ్యకు అయ్యన్ని నువ్వు. ఇవాళ మనం ఎంత పుణ్యం చేసుకున్నారా. ఎన్ని రోజుల తర్వాత మన అన్న ఊరికి వస్తున్నాడు రా. సార్ ఏంట్రా పాట అయిపోయింది సార్. అయితే ఏంటి సార్ పాట అయిపోయినా కూడా డాన్స్ చేస్తుంటే అందరు మిమ్మల్ని ఎర్రి పుష్పం చూసినట్టు చూస్తారు. హీరోయిన్ గా ఒకలాగా, అంటే సెలబ్రిటీ గా ఒకలాగా ఉన్నది. ఎప్పుడు మనం ఒకేలాగా ఉండాలి. సార్ ఏం చెప్తున్నాడంటే ఒక పెద్ద స్టార్ అయినా కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేయాలి, అందుకే అతను సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నా అని చెప్తున్నాడు. అరే చూస్తారేంట్రా, పూలదండ తీసుకోండి. అన్న పూలదండ ఏంట్రా? అభిమానం ఉంటే గుండెల్లో ఉండాలి, దండల్లో కాదు. దండ నువ్వే వేసుకోవాలి. అన్నేం చెప్తున్నాడంటే మీరు ఒక్క దండ కాదు 1000 దండలు తెచ్చినా వేసుకుంటాను, మీ అభిమానం అలాంటిదని చెప్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పడం ఓ ఆగుతున్నావు అంటే ఆయనకు నేను ట్రాన్స్లేటర్ అంటే ఆయన మాటలు ఎవరికి అర్థం కాదు కదా, అందుకే నేను ట్రాన్స్లేటర్ గా పెట్టుకున్నాను. ఓహో ఆ ఫెసిలిటీ పెట్టుకున్నాడు. ఇప్పుడు అన్న ఏం చెప్పాడంటే నేను చాలా గొప్ప నేనే నసగానే అనుకున్నాను, నువ్వు నాకన్నా డబుల్ నసగాడు అయిపోయావు. అన్నకు దిష్టి తీయాలి. రోడ్డు మీద వచ్చి ఎంత దిష్టి పట్టండి రా, గుమ్మడిగా పట్టండి రా. అన్నకు ఊరంతా దిష్టే. ఎంత పెద్ద సెలబ్రిటీ అన్న. నువ్వు మనసు జంతువు లేదు ముఖమా. దిష్టి తీసినాడు పక్కన కాలు మీద వేసాడు. అన్నేంటదా ఒక కాలికి చొప్పేసుకున్నాడు, ఒక కాలికి బూట్ వేసుకున్నాడు. నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు చొప్పేసుకుని వచ్చాను, సెలబ్రిటీ అయ్యాను, బూట్ వేసుకున్నాను. ఈ ఒకరి దాని ఒకరా ఎప్పుడు వదల్లాగా పోతున్నాను. చెప్పట్లు ఇది నీ బిడ్డ. నేను ఎంతవరకు అకౌంట్ ఓపెన్ చేయాల బిడ్డలో వచ్చింది. అన్న అకౌంట్ అంటే ఆ అకౌంట్ ఈ అకౌంట్ కాదన్నా, మన ఊరి బిడ్డ. ఊరు బిడ్డ అన్న పేరు పెట్టన్నా. అరే ఏదైనా మంచి పేరు చెప్పరా. దేదీప్య మాన్విత. దేవిత మాన్విత. దేవిత అరే అందరు కూర్చోబెట్టండి రా. మీ అందరి కోసం మీ అభిమాన కమీడియన్ దుర్గారావు ఒక అద్భుతమైన పాట పాడి మిమ్మల్ని అందరినీ రంజింపజేస్తాడు. నన్ను దోసుకున్నవతే వెన్నెల దోసాన్ని కన్నా నిన్నే దాచి ఉన్నా. నన్ను దోసుకున్నవతే వెన్నెల దోసాన్ని కన్నులలో ఉన్నా, కన్నులలో ఉన్నా. అన్నా అప్పుడు నేను కన్నుల్లో ఉన్న అర్థం అవుతాను, ఇంకేం అర్థం అవట్లేదు అన్న. అంటే నన్ను దోచుకుందు అంటే ఆ పాట పాడా. దుర్గారావు యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబయ్య గారు మాట్లాడతారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో సాంబయ్య గారిని మాట్లాడిద్దాం. అందరికీ నమస్కారం. మీకు అన్న గురించి చాలా విషయాలు చెప్పాలి. అన్న గురించి చెప్పాలంటే ఇవాళ జబర్దస్త్ స్టేజ్ కి 3 బలాలు. ఒకటి నాగబాబు బలం, ఒకటి రోజాబారు బలం, మూడోటి మన అన్న దుర్గారావు బలం. మరి ఈ మధ్య జబర్దస్త్ టీమ్ లో అన్న ఒక
ఆర్పి టీం అయితేనేమి, ఒక పటాస్ ప్రకాష్ టీం అయితేనేమి, ఒక రాకెట్ రాఘవ టీం అయితేనేమి, ఇవాళ అన్న లేకపోతే వాళ్ళు స్కిట్లు కొట్టట్లేదు. నిన్న బాగా మొన్న మన పటాస్ ప్రకాష్ అన్న కేవలం మన దుర్గారావన్న మీదే ఒక స్కిట్ మొత్తం రాసుకొని అద్భుతంగా ప్రదర్శించారు. మరి ఈ క్రెడిట్ అంతా ఎవరిది? రేసు మీది. చొప్పించి కొడతా నాదిరా. అన్న గురించి ఇంకో 4 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. తొండ ముదిరి ఊసరి వల్ల అయినట్టు, పంది పలిసి ఊర పందైనట్టు ఒక మేకప్ మ్యాన్ ఇవాళ ఆర్టిస్ట్ అయ్యాడు. తిడుతున్నాడా పొగుడుతున్నాడా? నువ్వు ఆర్టిస్ట్ వా కమెడియన్ వా? అప్పుడు అదంతా ఎందుకులే. అన్న గురించి అన్న మనిషివా జంతువా? నువ్వే మాట్లాడతావు, ఇంకా మేము ఎరుపప్పలాగా తిట్టామంటావు. అన్న నువ్వు అలా తిడుతుంటే నాకు చెమట్లు పడుతున్నాయి. అదే టచ్ సార్ వస్తున్నా సార్. నీకు ఇంత వేషం ఇచ్చా బుద్ధి మానుకోక తగ్గు. సార్ మనకి ఇమేజ్ ఉంది సార్. ఇప్పుడు పెనం వేడిగా ఉన్నప్పుడు అట్లేసుకోవాలి. ఏమర్థమైంది? చల్లకపోతే దోశలు రావు కాబట్టి. ఇవన్నీ కాదు కానీ మా ఊరికి మా ఫ్యాన్స్ పిల్లలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్. ఫోన్ మళ్ళీ సాయంకాలం కల్లా మెసేజ్ పంపి. మెసేజ్ అంటే ఆ మెసేజ్ కాదు సార్, ఏమన్నా ఒక 4 మంచి మాటలు చెప్పండి అంటున్నా సార్. అరే ఇంకా ఏదో రాసుకున్నాం కదా. అది ఇంగ్లీష్ లోయా? నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ కావాలా? ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. చచ్చింది గొర్రె. మళ్ళీ చెప్పు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. పేలు సార్ సచిన్ సచిన్స్. సచిన్ అన్నాడు ఏంటి సార్ అది? ప్రతి ఓటమి గెలుపుకి మెట్టు. అలాంటి ఓటములు ఎన్నో మెట్లు చేసుకుని నేను ఇంతెత్తుకి ఎదిగానని చెప్తున్నాడు. అబ్బా అంత చెప్తుందా సార్? అంత చెప్తున్నాడు. నెక్స్ట్ ఉంది. చెప్పు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. వేరే చేద్దాం. వేరే హిందీ లేదు రాసావు కదా, చెప్పు. హిందీ కూడా కావాలా? ఇమేజ్ 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 ఇమేజ్. కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అభి. చల్ కరోజో ఖరోజో ఆజ్ కరే కరోజో. చివరికి సార్ తెలుగులో చెప్పండి, అయిపోద్ది. చెప్పేసి ఏది తనంతట తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలి. ఓది సాధించి రాదు, శోధించి సాధించాలి. సార్ మీ అందరి కోసం ఆయన నిజ జీవితంలో జరిగిన అనుభవాలని, కష్టాలని మీ అందరితో పంచుకుంటాడు. సార్ చెప్పండి. ఈ రోజు ఇట్లా ఉన్నాను కారణం ఏంటంటే ఫస్ట్ లో ఇండస్ట్రీకి వచ్చాను. ఒకసారి ఏంటంటే మేకప్ అసిస్టెంట్ గా మామూలుగా చెట్టు వరకు చేస్తా ఉన్నాను. చెట్టు వరకు వెళ్తా చేస్తా 24 గంటలు ఉండేది. దాని దగ్గర ఫలితం ఉండేది కాదు. ఒక రోజు మళ్ళీ ఉండి ఈ జీవితం ఎందుకు అని అనుకున్నాను. మళ్ళీ మేకప్ అసిస్టెంట్ గా వెళ్ళాను. ఒక రోజు వెళ్తానే ఉన్నాను. మేకప్ చేస్తానే ఉన్నాను, అతనే చేస్తున్నాను. ఒకసారి ఉండి చెట్లు అటు ఇటు చూసాలి, ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక కలిగింది. ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక కలిగినమ్మటే ఇంకా వెనక ముందు చూసుకోకుండా ఆర్టిస్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు అందరూ నాలాగే అందరూ చూస్తాను, మేకప్ నేర్చుకోరా, ఏ స్టైల్ నేర్చుకోరా అంటాను. ఏ రోజు చెప్తానే ఉన్నా, ఏంద్రా 2 నెలల నుంచి ఏ స్టైల్ నేర్చుకోలేదు, ఎందుకు నువ్వు అది ఇదే అంటున్నారు. సార్ శరణ్ టీమ్ మొత్తానికి మీకు అర్థమైంది కదా, హీస్ ఎ క్యారెక్టర్ ఇన్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ టైం నేను దుర్గా ప్రసాద్ ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఇట్ వాజ్ వెరీ వెరీ బిగ్ సర్ప్రైజ్. భలే ఎంజాయ్ చేశాను. ఫస్ట్ 2 times నాకు ఏమంటున్నాడో అలా కొంచెం ముందుకు వచ్చా, ఆ తర్వాత ఇంక సింక్ అయిపోయింది. దుర్గా ఏంటి ఫుల్ పండగ చేసుకుంటున్నావు? నిజంగా దుర్గారావు మాటలకు అర్థాలే వేర్లే. నాకు ఈ స్కిట్ చూసి అస్సలు ఎరకతి పుట్టలేదు. ఎలా ఉంది స్క్రీన్ ప్లే? చాలా బాగుంది. నాగబాబు సార్. ప్రకాష్, దుర్గారావుకి ఇలా చేద్దామన్న ఆలోచన ఇట్స్ ఎక్సలెంట్ ఐడియా. దుర్గారావు ఇప్పుడు మాట నవ్వు వస్తుంది, మామూలుగా మాట్లాడినా నవ్వు వస్తుంది. అలాంటిది స్టేజ్ మీద ఆడేసిన ప్రతి పంచి పెళ్లిది. దుర్గారావు బాగా చేసావురా, చాలా మంచి స్కిట్ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ రా. డార్లింగ్ రోజా గారు టచ్ అప్ కావాలా? నిజంగా చాలా సాహసం చేశాడు ప్రకాష్. కానీ ఈ స్కిట్ తో ఎక్కడికి వెళ్ళినా దుర్గా ఫుల్ ఫేమస్ అయిపోతావు. చాలా బాగా చేసావు. అండ్ మధ్య మధ్యలో చిన్న పంచెస్ కూడా బాగున్నాయి. టచ్అప్ అనగానే మీకు టచ్అప్ చేయటం వెరీ నైస్.